నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ నవమి కన్నుల పండుగ జరిగే పల్లె పట్టణం అని తేడా లేకుండా శ్రీరాముని కళ్యాణ మహోత్సవం వేడుకలు నిర్వహించారు. డిచ్పల్లి ఖిల్లాలో శ్రీరాముని జననం, పట్టాభిషేకం, కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఖిల్లా రామాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగ వాతావరణంలో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. మనం ప్రస్తుతం డిచ్పల్లి ఖిల్లా రామాలయం వద్ద ఉన్నాం. ఈ ఖిల్లా రామాలయం వద్ద కొద్దిసేపటి క్రితమే శ్రీరాములు వారి కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేకం కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చిన పరిస్థితి నెలకొంది. విజువల్స్ లో చూడవచ్చు. శ్రీ రాముల వారి కళ్యాణం తర్వాత భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో తలంబ్రాలు తీసుకునేందుకు పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే శ్రీరాముడు పుట్టిన నాటి నుంచి పట్టాభిషేకం, అదేవిధంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా కన్నుల పండుగ వాతావరణంలో నిర్వహించిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. చెప్పండి, ఈరోజు ఏమేమి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది? అందరికీ కూడా జై శ్రీరామ్. ముందుగా తెలుసుకునేటువంటిది విషయం ఏంటిదంటే, ఈ చైత్ర శుక్ల మాసంలో సీతారామచంద్ర స్వామి వారి యొక్క రామనవమి సంబంధితంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము, దానికంటే మొదలుగా జననము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈరోజు రాముడు పుట్టినటువంటి రోజు కాబట్టి పూర్వీకులు అంటా ఉంటారు, అప్పట్లో పుట్టిన సమయంలో అష్టవర్షాత్ భవేత్ కన్య అని చెప్పినారు. అప్పట్లో ఆడవాళ్ళకట 8 సంవత్సరాలకే వివాహం అయిపోయేదట. ఈ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా దాని యొక్క ప్రకారంగానే జననము, కళ్యాణం అనేటువంటిది ఇక్కడ మేము ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరము ఈ యొక్క రూపంగా మేము చేసుకుంటూ ఉంటామండి. ఈ డిచ్పల్లి ఖిల్లా రామాలయం యొక్క విశిష్టత ఏంటంటే, స్వామివారుడే ఎవరైతే సీతారామచంద్ర స్వామి విగ్రహాలు అక్కడ లోపల ఉన్నాయో ఆయన కళ్యాణకారుడు కాబట్టి ముఖ్యంగా భక్తులందరూ కూడా ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటే తప్పకుండా వివాహయోగ్య అనుకూలంగా వచ్చేటట్టు అనుగ్రహిస్తాడు స్వామి. కాబట్టి కళ్యాణ కారకుడు సీతారామచంద్ర స్వామి వారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆయన యొక్క రూపంగానే ఇక్కడ కళ్యాణం జరిపించి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశేషంగా ఇక్కడ ఏంటిదంటే ఎక్కడెక్కడి నుండో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. కాబట్టి వాళ్ళకి ఉన్నటువంటి నమ్మకాన్ని పట్టుకొని ప్రతి సంవత్సరము ఎంత కింది నుండి పైకి వరకు వచ్చేసరికి వాళ్ళు సగంకి అలిసిపోతారు. అయినా కానీ రాముల వారి పైన నమ్మకంతో భక్తులు, వృద్ధులు, చిన్నపిల్లలు అందరూ కూడా మంచిగా ఆనందంతో వచ్చి ఒక పండుగలాగా జరుపుకొని ఈ యొక్క సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుపుకొని ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు. జనాలు అక్కడ మంచిగా రాముల వారి కళ్యాణం తర్వాత ఆడవాళ్ళందరూ కూడా స్వామివారిని, అమ్మవారిని ఓడిబియ్యం వేస్తూ అక్కడ ఉన్నటువంటి యొక్క తలంబరాలు వాళ్ళు తీసుకొని వాళ్ళ యొక్క ఆశీస్సులతో రాముల వారి యొక్క అనుగ్రహం వలన వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పేసి నమ్మకంతో ఆ తలవారు అనేటువంటిది వాళ్ళకి స్వీకరించి ఇంటికి తీసుకెళ్తారన్నమాట. కాబట్టి ఈ యొక్క సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల పరిపూర్ణమైనటువంటి యొక్క సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరము, నూతన సంవత్సరము అందరికీ కూడా సుఖ సంతోషాలతో పొందాలని మనసుకు పూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, రాముల వారి కళ్యాణం చూశారు కదా, ఎట్లా అనిపించింది? ఈ డిచ్పల్లి ఖిల్లా రామాలయం అనేది నిజామాబాద్లోని చాలా ప్రఖ్యాతిగాంచిన రామాలయం. ఇక్కడున్న శిల్పకళ ఇంకెక్కడ మీరు చూడలేరు. అండ్ ఇక్కడికి చాలా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అండ్ ఈ కళ్యాణం వచ్చేసి చాలా బాగా జరిగింది. మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాము. అండ్ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా వాటర్ ఫెసిలిటీస్ కానీ చాలా ఏర్పాటు చేస్తారు. అండ్ కళ్యాణం కూడా చాలా బాగా జరిపింది. ఇక్కడ పూర్వీకులు, అదేవిధంగా చాలా మంది సీనియర్లు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ గుడి నిర్మించి ఎన్ని రోజులు అయింది, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఈ గుడి నేను 62 దాకా చదివినానండి. 62 దాకా చదివిన తర్వాత నేను నిజామాబాద్ పోయినా. నిజామాబాద్కి వెళ్ళి మళ్ళీ 62లో నేను ఇంటి వచ్చిన. మళ్ళీ వచ్చిన తర్వాత ఈ ఇంట్లో కొంతమంది చేయించారు, కానీ వాళ్ళు చేసిన దాంట్లో లేదు, రఫ్గా బాగుంటుంది. మంచి కలర్ని ఉండే, ఎందుకంటే కొందరికి ఇష్టమైనవి ఉంచారు, ఇష్టమైనవి తీసేసారు. అందుకని అట్లా ఇది ఎవరైనా వస్తే ఇట్లా ఎవరైనా వస్తే కొంచెం కూర్చున్న తర్వాత వాళ్ళు చూసిపోతారు, చాలా మంది వస్తారు. ఇక పూర్వం నుంచి చిన్న సెట్ ఆయన ఒకటి ఉండే, ఆయన ఈ మెట్లు ఫస్ట్లో ఆయన కట్టించిండు. తర్వాత ఆయనకు సంతానం లేకుండే, అయితే రామనాథుడికి మొక్కున్నాడు కదా, మెట్లు కట్టిస్తా
తర్వాత ఇక్కడ ఆయన భోజనాలు పెట్టిస్తా అని అప్పటి నుంచి ఆయన అనుకున్నాడు. ఆయనది సంతానం అయింది, ఇద్దరు భార్యలు ఉంటారు. ఆయన మంచి రైస్ మిల్, పెద్ద రైస్ మిల్ ఉంది ఇక్కడ. ఆయన కూడా ఈ మెట్లు ఫస్ట్లో ఆయన కట్టించాడు మెట్లు, తర్వాత రెండోసారి ఆ గవర్నమెంట్ కట్టించారు. ఈ బండలు వాళ్ళు తిరుపతి వాళ్ళు కట్టించారు. ఇట్లా ఒకరొకరు చేస్తూ పోతున్నారు. ఇక దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది ఎట్లా ఉంది? మీరు మేము నిజామాబాద్ నుంచి వచ్చామండి. మేము ఎవ్రీ ఇయర్ రామాలయంకి ఇక్కడికి వస్తాం శ్రీరామనవమికి. శ్రీరాములు వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి, సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల ప్రజలు కూడా తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. కన్నుల పండుగ వాతావరణంలో ఇటు కార్యక్రమాలు, అటు పూజలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది.